హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు ఛాలెంజింగ్గా నేను మొత్తం ఈ కాలువ శుభ్రం చేయబోతున్నాను. కాలువ శుభ్రం చేసిన తర్వాత అది ఎన్ని రోజులు పడుతుందో తెలీదు. కాకపోతే ఈ వ్లాగ్లో మీరు చూడండి అది ఎంత టైం పడుతుందో ఏంటో, నేను ఎంత కష్టపడుతున్నాను అని. సమయం వచ్చి చూడండి 6:30 అవుతుంది పగలు. ఇక్కడ చూడండి, పనిలో చేసే తప్పు ఎవరికి కాకూడదు ముప్పు. దానికి అర్థం ఏంటంటే మనం చేసే పని కూడా నిజాయితీగా చేయాలి. మనకు వచ్చే రూపాయి కూడా ఒక కష్టంతోనే రావాలి. అంటే మన చెమటతోనే మనం దాన్ని సంపాదించాలి. ఎందుకంటే పరాయి సొమ్ము పాము లాంటిది కాబట్టి. సో ఇక్కడ చూడండి, నేను నీకు ఇప్పుడు ఒక కాలువ చూపిస్తున్నాను చూడండి. ఈ కాలువ ఇక్కడి నుంచి అలాగా మనం శుభ్రం చేయబోతున్నాం. ఎవరో కాదు, నేను ఒక్కడినే. ఎందుకంటే ఇది డ్రైనేజ్ కాలువ కాదు, వాటర్ కాలువ. అలా వాటర్ వచ్చి ఇలాగా మొత్తం శుభ్రం చేయాలి. ఇలా కాలువలు శుభ్రం లేకపోతే ఏం జరుగుద్దో తెలుసా? ఇలా మన పర్యావరణాన్ని మనమే శుభ్రంగా నాశనం చేసుకుంటూ ఉంటే దోమలు మరియు విషపురుగులు అనేవి మన చుట్టూ ఉంటాయి. చూశారు కదా, ఇక్కడి నుంచి ఈ చెత్త అంతా రాళ్ళు కూడా తీసి పైకేసి ఇదంతా క్లీన్ చేస్తే ఇక్కడ వాటర్ వదులుతారు. మీకు ఇదంతా కనపడుతుంది కదా. ఎన్నో టీవీ షోల్లో చెప్తారు జలాశయాన్ని శుభ్రం చేసుకోవాలి, కాలువలు శుభ్రంగా పెట్టుకోవాలని. కానీ చైతన్యంగా ఎవరు ముందుకు రారు. మనలో ఒకడు ముందుకు వచ్చి అవన్నీ శుభ్రం చేస్తే మనతో పాటు మన పర్యావరణం కూడా చాలా ఆనందంగా ఉంటుందని నా కోరిక. ఈ ప్రక్రియలోనే ఉన్న చెట్లు అన్నిటికీ మేము నీట్గా స్పేర్ చేపించాము. అంటే కలుపు మందు కొట్టించాము. దానివల్ల ఏంటంటే ఆ గడ్డు మందు వల్ల ఆ చెట్లు అనేవన్నీ నాశనం అయిపోయి మంచి మొలకలు అనేవి మళ్ళీ పెరుగుతాయి. ఇది చూడండి, పర్యావరణాన్ని రక్షించండి, జీవించండి అని చాలామంది అంటారు. కాకపోతే పర్యావరణం ఎలా ఉంటుంది? నిజానికి పరిశుభ్రంగా ఉండమని ఒకరు చెప్పకూడదు. మనలో మనం సిద్ధపడి ఈ సమస్యలను పూర్తి చేసుకుంటే ఇంటి దగ్గర దోమలు అనేటివి మన దగ్గరికి రావు. పైగా ఏంటంటే మనం చిన్నప్పుడు చదువుకున్నట్టుగా మన సొసైటీని మనమే క్లీన్ చేసుకున్నట్టు అవుతాము. మేము చైతన్యంగా వెళ్ళి ఆ కాలువ క్లీన్ చేయడం అని చాలా ట్రై చేసాం. దాదాపు కొన్ని గంటల వ్యవధి తర్వాత ఆ కాలువ అనేది సగానికి శుభ్రమైంది. తర్వాత చాలామంది మాతో పాటు వచ్చారు సాయం చేయడానికి. వాళ్ళేమో ఉప్పర పని అని చెప్పేసి అక్కడి నుంచి అక్కడికి పారిపోయారు. అయితే మేము ఏం చేసామంటే అక్కడికి చాలాసేపు వరకు మేము క్లీన్ చేసాము. వాటర్ అనేది క్లియర్గా వెళ్తుంది. మా పని చాలామందికి నచ్చింది. హోప్ మీకు వీడియో నచ్చినట్టు అనిపిస్తుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మేము చేసింది సొసైటీకి ఒక మంచి పని కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.